ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 29వ వచనం నుంచి మనం చూద్దాం. 29 నుంచి 33 వరకు చదువుతాను. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. పస్కా ఆచరించకపోవడం వల్ల కలిగేటువంటి ప్రమాదం ఏంటో మనం చూస్తున్నాం. రాజు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ పిల్ల వరకు ఐగుప్తీయుల తొలి పిల్లలనందరినీ యెహోవా హతము చేసెను. రాజు, ఖైదీ, ఈ వ్యత్యాసం మనకే కానీ దేవునికి ఎవరైనా సమానమే. దేవుని దృష్టిలో ఎవరైనా ఒక్కటే. 30వ వచనంలో చూస్తే, శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదు. వీరు పస్కా బలి పశువు రక్తాన్ని ఆశ్రయించలేదు కాబట్టి వారికి మరణం, నాశనం సంభవించింది. అయితే పస్కా బలి పశువును ఆశ్రయించినటువంటి ప్రతి ఇశ్రాయేలీల కుటుంబం క్షేమంగా ఉంది. వాళ్ళు పస్కాను ఆశ్రయించలేదు కాబట్టి వాళ్ళకి మరణము, నాశనము సంభవించింది. ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించకపోతే నిత్యాగ్నిగుండం తప్పదు. ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టిందంట. నరకంలో అంతకంటే ఎక్కువ ఘోష ఉంటుంది. ప్రభువుని నమ్మనందున హృదయం నొచ్చుకుంటుంది. ఎంత చేసినా, ఎన్ని చేసినా అందులో నుంచి విడుదల ఎవరికి కలగదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మాత్రమే పాపక్షమాపణ ఉన్నది అనే విషయాన్ని విశ్వసించి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే రక్షించబడతాం. అప్పుడు మనం ప్రభుతో సదాకాలం ఆనందిస్తాం. 31వ వచనం నుంచి మనం చూస్తే, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు లేచి నా ప్రజల మధ్య నుంచి బయలు వెళ్ళండి. మీరు చెప్పినట్లే వెళ్ళి
యెహోవాను సేవించండి. ఇశ్రాయేలుని వెళ్ళిపోమని ఫరో అతని ప్రజలు కూడా బలవంతం చేస్తున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు ఫరో. ఇప్పుడు తానే బలవంతం చేస్తున్నాడు. ఇది దేవుడు చేసే అద్భుత కార్యం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇరుకులో విశాలత కలుగజేసేవాడు. కాబట్టి దేవుని కొరకు మనం ఓపికతో కనిపెట్టి ఉంటే ఆయన మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఆటంకాలని అనుకూలంగా మార్చే దేవుడు. ఏ ఫరో అయితే వాళ్ళు వెళ్ళడానికి ఆటంకపరిచాడో ఆ ఫరోయే ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మీరు చెప్పినట్లుగానే మీ మందల్ని పశువుల్ని తీసుకుని వెళ్ళండి, నన్ను దీవించండి అని కూడా చెప్తున్నాడు. అంటే ఫరోకి దేవుని శక్తి ఎంత గొప్పదో అర్థమైందనమాట. కాబట్టి నేటి దినాల్లో మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో మనం ఓపికతో ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు చేయగలడు. ఇంకా మనం చూస్తే 34వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకుని పోయారు. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రమును అడిగి తీసుకున్నారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేశాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. పస్కాను ఆచరించినటువంటి ఇశ్రాయేలీయులకు కలిగిన ప్రయోజనాలు. మొదటిది, వారికి గొప్ప ఆస్తి దొరికింది. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. వారికి గొప్ప ఆస్తి దొరికింది. రెండవది, వాళ్ళ ప్రయాణం కొనసాగింది. 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయారు. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. అనేకములైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందయును వారితో కూడా బయలుదేరిను. వారి ప్రయాణం కొనసాగింది. వాళ్ళు రామశేసు నుంచి సుక్కోతుకు ప్రయాణం అయిపోయారు. వాళ్ళ కాల్బలము 6,00,000 వీరులంట. వారి భార్యలు, వారి పిల్లలు కలిసి 20,00,000కు పైగానే ఉండి ఉంటారు బహుశా. ఇంకా 38వ వచనంలో చూస్తున్నాం కదా, అనేకులైన అన్యజన సమూహము బయలుదేరినట్టు చూస్తున్నాం. అనేకులైన అన్యజనుల సమూహము కూడా ఇశ్రాయేలీయులతో బయలుదేరింది. అనేకులైన అన్యజనుల సమూహం ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, వివాహ సంబంధాలను బట్టి ఆ ప్రజలు వచ్చారని మనం చెప్పవచ్చు. వివాహ సంబంధాలను బట్టి. లేవీకాండం 24వ అధ్యాయం. లేవీకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి
పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్దకు అని తీసుకుని వచ్చారు. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికురాలైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకొనుటకు వానిని కావలిలో ఉంచిరి. ఆ తర్వాత అతని రాళ్లతో యెహోవా మాట చొప్పున రాళ్లతో చావగొట్టారు. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకి, ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టినవాడు. మీకు అర్థమైందా? అన్ని జనుల సమూహం ఎందుకు బయలుదేరిందో, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. అందుకే వాళ్ళని మిశ్రిత జనము అని దేవుని వాక్యం సంబోధించింది. ఈ మిశ్రిత జనమే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేయుటకు కారకులయ్యారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరల ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకునేది. వారి మధ్యనున్న మిశ్రిత జనము, వారి మధ్యలో ఉన్నటువంటి మిశ్రిత జనం. కాబట్టి ఇక్కడ గమనించండి, ఈ మిశ్రిత జనమే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేయడానికి కారకులయ్యారు. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మిశ్రిత జనము మాంసాపేక్షను అధికముగా కరుపరిచినందువల్ల అని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ వివాహ సంబంధాలను బట్టి దేవుని సమాజంలో ప్రవేశించినటువంటి అన్యుల వలన దేవుని సంఘం మీద అంతటికి కీడు వచ్చింది. కాబట్టి మనం కూడా లోకులతో, విగ్రహారాధికులతో మనం సంబంధ బాంధవ్యాలు కొనసాగించకుండా చూసుకోవాలి. ఈ విషయంలో ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఇంకా మనం చూస్తే 40వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు నివసించినట్టు మనం చూస్తున్నాం. దీని గురించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ 430 సంవత్సరాల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అని ఉంది. 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం.
యాక్చువల్గా కనాను దేశంలో నుంచి ఐగుప్తుకు వచ్చినటువంటి వాళ్ళు 66 మంది. లేవీకి 3 కుమారులు పుట్టారు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ గెర్షోను, కహాతు, మెరారి అనేవాళ్ళు కనాను దేశంలోనే లేవీకి జన్మించారు. ఈ కహాతు కుమారుడు అమ్రాము. అమ్రాముకి అహరోను, మోషే, మిరియాములు పిల్లలు. ఈ కహాతు, లేవి వీళ్ళిద్దరూ, ఈ కహాతు లేవీకి కనాను దేశంలోనే జన్మించాడు. కనాను నుంచి ఐగుప్తు దేశానికి కహాతు టైంలో వచ్చారు. అప్పటికి కహాతు వయసు ఎంతో తెలియదు. అంటే కహాత్ తర్వాత పుట్టిన మెరారి కూడా కనాను దేశంలో జన్మించాడు. వీళ్ళందరూ ఐగుప్తు దేశానికి వచ్చారు. 66 మందిలో వీళ్ళు ఉన్నారు. అయితే కహాతు కుమారుడే అమ్రాము, అంటే మోషే గారి తండ్రి. అమ్రాము కుమారుడు మోషే మనకు తెలుసు. కహాతుకి అమ్రాము మొదటి కొడుకులాగా కనపడుతున్నాడు. కహాతు బ్రతికిన సంవత్సరాలు 133. అమ్రాము 137 సంవత్సరాలు బ్రతికాడు. మోషేకి 80 సంవత్సరాల వయస్సులో ఇశ్రాయేలుకు విడుదల దొరికింది. మొత్తం కలిపితే 350 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక్కడ 430 సంవత్సరాలు ఐగుప్తులో నివసించినట్లు మనం 40వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ కహాతు, అమ్రాము వీళ్ళు జీవించిన పూర్తి ఏళ్ళు లెక్కించడానికి వీల్లేదు. ఎందుకంటే కహాతు కొంతకాలం కనాన్లో నివసించాడు, తర్వాత ఐగుప్తుకు వచ్చాడు. కహాతు మొదటి కుమారుడు అమ్రాము అయితే ఆ తర్వాత ఐగుప్తుకు వచ్చారు. కహాతు అక్కడ 3 కుమారుని కన్నాడు. అమ్రాము ద్వారా మోషే పుట్టాడు. కాబట్టి మోషే పుట్టిన తర్వాత అమ్రాము ఇంకా బ్రతికి ఉన్నట్లయితే ఆ సంవత్సరాలు కూడా తీసేయాలి. ఇలా లెక్క కడితే వాళ్ళు ఐగుప్తు దేశంలో జీవించిన కాలం 300 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు అనిపిస్తుంది. ఎందుకు ఈ తేడా? ఈ తేడా ఏంటి? దేవుని వాక్యంలో ఇలా తేడాలు ఉంటాయా అని కొంతమందికి డౌట్స్ వస్తాయి. బాగా బైబిల్ నిశ్చితంగా చదివే వాళ్ళకి డౌట్స్ వస్తాయి. అసలు పెద్దగా చదవని వాళ్ళకి, పట్టించుకునే వాళ్ళకి ఇది పెద్ద లెక్క అనిపించదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గలతీ పత్రిక 3లో మనం చదివింది ఏంటంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం అప్పటి నుంచి మొదలుకొని సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం వేయబడింది. ఆ కాలం వరకు 430 సంవత్సరాలు అనేది వాస్తవం. దాని విభజన దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అంటే, అబ్రహాముకు దేవుని పిలుపు వచ్చింది. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, సంతానాన్ని ఇస్తానని. అబ్రహాముకు 100వ సంవత్సరంలో వాగ్దాన పుత్రుడు జన్మించాడు. అప్పటికి వాగ్దానం చేసి దాదాపుగా 25 లేక 30 ఏళ్ళు అయి ఉంటుంది. ఇస్సాకుకి 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ యాకోబు పుట్టాడు. యాకోబు 130 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి వచ్చాడు. అవన్నీ మొత్తం కలిపితే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఉన్నటువంటి సంవత్సరాలు 25 సంవత్సరాలకు పుట్టాడు కొడుకు. ఇస్సాకు 60 ఏళ్ల వయసులో యాకోబు పుట్టాడు. 130 ఏళ్ల వయసులో యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాడు. అలా లెక్కేసుకుంటే 215 ఏళ్ళు అవుతాయి. మిగతా 215 ఏళ్ళు ఇశ్రాయేల్ ఐగుప్తులో నివసించినటువంటి కాలం. ఇది సరైన విభజన అని చెప్పొచ్చు. ఈ మొత్తం కలిపితే 430 ఏళ్ళు. అయితే నిర్గమాకాండం 12:40లో మనం చదువుకున్నట్టు ఇశ్రాయేల్ ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు కదా అనే ప్రశ్న మనకు రావచ్చు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు,
వాగ్దానం చేయబడిన తర్వాత అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళాడు. ఆదికాండం 12:10. ఆ తర్వాత కొంతకాలానికి యోసేపు కూడా ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ తర్వాత కొంతకాలానికి యాకోబు కుటుంబీకులందరూ ఐగుప్తుకి వెళ్ళారు. అప్పుడప్పుడు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిన దాన్ని బట్టి అబ్రహాం ఐగుప్తు వెళ్ళింది మొదలుకొని వారి విడుదల వరకు 430 సంవత్సరాలు అవుతుంది లెక్క కడితే. అలా లెక్కించాలి. వాళ్ళ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన విడుదల పొందిన తర్వాత ఇంచుమించు 50 రోజులకి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ఇంకా మరొక సమస్య ఉంది. ఏంటంటే ఆదికాండం 15:14 అపొస్తలుల కార్యములు 7:6 400 సంవత్సరాలు మాత్రమే అని చెప్పబడింది. – 430 సంవత్సరాలని ఇక్కడ మనం చదువుతున్నాం మన భాగంలో. అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు 75 ఏళ్ల వయసులో. వాగ్దాన పుత్రుడు ఆ తర్వాత వాగ్దానం చేయబడిన తర్వాత 25 సంవత్సరాలకు పుట్టాడు. పుట్టినప్పుడు పసిపిల్లవాడిగా ఎంచబడతాడు. పాలు విడిచిన తర్వాతే చూడండి, మోషేను కూడా పాలిచ్చి పెంచమని చెప్పింది ఫరో కుమార్తె. పాలు విడిచిన తర్వాత ఫరో కుమారులు ఒకడుగా ఎంచబడినట్లు మనం చదివాం. అంటే పాలు విడవాలంటే ఇంచుమించు అప్పటి కాలంలో 5 ఏళ్ళు వయసు ఉండొచ్చు. అలా ఆలోచిస్తే అబ్రహాంకు 75 ఏళ్ల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. 25 ఏళ్లకి వాగ్దాన పుత్రుడు పుట్టాడు. పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డ ఎన్నికలోకి వస్తాడు. అందుకే అబ్రహాం కూడా ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడు. మనం గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివితే వారసుడు బాలుడై ఉన్నంతకాలం దాసునికి అతనికి భేదం ఉండదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. తండ్రి చేత నిర్ణయించబడే దినం వచ్చేంత వరకు ఆ బాలుడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండాలి. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది మొదలుకొని 25 ఏళ్ల వరకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఇంచుమించు 5 ఏళ్ళు పాలు విడిచిన తర్వాత అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు ఆ కుమారుని ఎన్నికలోనికి తీసుకొచ్చారు. అంటే ఇంచుమించు 30 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసిన 30 సంవత్సరాలకు ఆ వాగ్దానం సంపూర్ణంగా కార్యరూపం దాల్చింది. కాబట్టి వాగ్దానం ఇచ్చింది మొదలుకొని ఇశ్రాయేలు విడుదల వరకు 430 ఏళ్ళు అని మనం చదువుకున్న ఈ భాగంలో నిర్గమకాండం 12లోను గలతీ పత్రికలోను మనం చూస్తున్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చినా వాగ్దానం ఇంచుమించు 30 సంవత్సరాలకి కార్యరూపం దాల్చింది. కాబట్టి ఆ వాగ్దానం కార్యరూపం దాల్చింది మొదలుకొని ఇశ్రాయేలు విడుదల వరకు 400 సంవత్సరాలు అని ఆదికాండం అపొస్తలుల కార్యములో మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యములు 7:6 ఉంటుందన్నమాట. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనంలో, అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదరనియు ఆ దేశస్థులు 900 సంవత్సరములు
మట్టుకు వారిని దాస్యముకు లోపరుచుకొని బాధ పెట్టుతారని చెప్పి 400 సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. అందుకే 400 సంవత్సరాలని చెప్పబడింది. కాబట్టి ఈ 4 చోట్ల చదివాం. గలతీ పత్రికలో, అలాగే నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో, ఆదికాండంలో, అపోస్తల కార్యముల్లో చెప్పబడినటువంటి ఈ 4 స్థలాల్లో చెప్పబడిన 400 సంవత్సరాలు లేకపోతే 430 సంవత్సరాలు ఉన్న వ్యత్యాసం ఇదే. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏ తప్పులు ఉండవు. వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే ప్రభు సత్యాలు బయలుపరుస్తాడు. ఇంకా మనం చూస్తే 43వ వచనం నుంచి మన భాగంలో 51 వరకు మనం చూస్తే పస్కాను ఎవరు ఆచరించాలి అనే దాని గురించి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. 43వ వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడు దాన్ని తినకూడదు. పస్కాను ఆచరించుట కొరకు కావలసినటువంటి అర్హతలు అన్నమాట. పస్కా అనేది దైవ ఆరాధనను ఈ దినాల్లో సూచిస్తూ ఉంది. క్రీస్తు అనే పస్కా పశువు మన కోసం వధించబడింది అంటారు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదన్న పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడెను. పస్కాను ఆచరించదగిన వారెవరో, పస్కాను ఆచరించకూడని వారెవరో మనం ఈ భాగంలో చూస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అన్యులు, పరదేశులు, దాసులు. అన్యులు, పరదేశులు, దాసులు, వీళ్ళు ముగ్గురు తినకూడదు. 43వ వచనంలో ఆఖరి లైన్లో అన్యుడెవడును దాన్ని తినకూడదు. 45వ వచనం, పరదేశీయు కూలికి వచ్చిన దాసుడు దాన్ని తినకూడదు. ఈ భాగంలో మనం చూస్తాం. అన్యులు, పరదేశులు, దాసులు, ఈ ముగ్గురు పస్కాను ఆచరించుటకు అర్హులు కాదు. అయితే వెండితో కొనబడినటువంటి దాసులు సున్నతి పొంది ఉంటే దాన్ని తినవచ్చు అంటున్నాడు. వెండితో కొనబడినటువంటి దాసులు వాళ్ళు కూడా సున్నతి పొందితే తినవచ్చు. కొనబడిన దాసులు అంటున్నాడు. మనం అందరం కూడా కొనబడ్డాం. ఎందుకు కొనబడ్డామంటే మనం పాపానికి అమ్మబడ్డాం. కాబట్టి లోకంలో ఎవడు స్వతంత్రుడు లేడు. అందుకే యోహాను సువార్తలో మనం చదువుతాం, రోమాపత్రికలు కూడా చదువుతాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యోహాను సువార్త 8:34లో పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని చదువుతాం. కాబట్టి నాలో పాపం లేదని ఎవడు కూడా రుజువుపరచుకోలేడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఉంటుంది వాక్యంలో. అందరూ పాపం చేశారు. రోమపత్రిక 7:14 చదువుతాం ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడి
శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు పౌలు. పౌలు ఒక్కడే కాదు, మనం అందరం కూడా పాపమునకు అమ్మబడ్డాము. ఈ పాపానికి అమ్మబడడానికి గల మూలకారకుడు ఎవరంటే ఆదాము. ఆదాము అనే మొదటి పురుషుడు మనందరికీ మూలం. అతను తప్పిపోయాడు. అతనిలో అందరూ తప్పిపోయి సాతాను చేతిలో పడ్డారు. ఆదామే మానవ జాతిని పాపానికి అమ్మేశాడు. అంతేకాదు, మానవుడు కూడా తనకంతట తానుగా పాపం చేస్తూ తను అమ్ముకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చదువుతాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు? ఆహాబుని గురించి అంటున్నాడు. యెహోవా దృష్టికి కీడు చేయడానికి దేవుని బిడ్డ ఉండి తనను తాను అమ్మేసుకున్నాడు అంటాడు. తన్ను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు లేడు అంటాడు. కాబట్టి మానవులందరూ పాపం చేయడానికి తమంతట తాము అమ్ముకున్నారు. సాతాను వశమైపోయారు. పాపానికి దాసులు, సాతానికి దాసులైపోయారు. బంధించబడ్డారు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. వాడు తమ పాప పాశముల వలన బంధింపబడతాడు అంటున్నాడు. తమ పాప పాశముల వలన బంధించబడతాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాడు. 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అంటున్నాడు. కాబట్టి దాసత్వాన్ని నుంచి, మనమున్నటువంటి పాప దాసత్వం నుంచి, మనం అమ్మబడినటువంటి విధానం నుంచి మనల్ని తప్పించగలిగేవాడు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని పాపం నుంచి, దాసత్వం నుంచి, అమ్మబడిన విధానం నుంచి మనల్ని విడిపించేటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన పాపం నుంచి మనం విడుదల పొందుతాం. కాబట్టి మనం అందరం పాపానికి అమ్మబడ్డాం. కాబట్టి కొనబడినటువంటి దాసుడు పస్కాను ఆచరించవచ్చు. కొనబడి సున్నతి పొందినవాడు. వెండితో కొనబడినటువంటి దాసుడు అంటున్నాడు. 44వ వచనంలో మనం చదివాం కదా, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం క్రయము చెల్లించి మనల్ని కొన్నాడు. అందుకే పేతురు గారు అంటారు కదా, తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం, 18వ వచనం చదువుతాను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ప్రభు మనల్ని వెండి బంగారముల లాంటి క్షయ వస్తువుల చేత కొనలేదు. మరి అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన
నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. అమ్మబడినటువంటి మనల్ని ప్రభు విమోచించాడు, కొన్నాడు తన రక్తాన్నిచ్చి. ప్రకటన 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుతున్నారట. ఆ పెద్దలు, పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, క్రీస్తును కొనియాడుతున్నారు. నీవు వధించబడ్డావయ్యా, నీవు వధించబడి నీ రక్తాన్నిచ్చి మనుషులను కొన్నావు. నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి, లేకపోతే నీ రక్తముతో నువ్వు ప్రజలను కొన్నావు. ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి మనుషులను కొన్నావని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి రక్షించబడినటువంటి మనం, మనల్ని కొని విడిపించినటువంటి యేసుక్రీస్తును ప్రభువును నిత్యము స్తుతించాలి. పెద్దలు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఆయన మహింపరుస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా కొనబడ్డాం, విలువ పెట్టి కొనబడ్డాం. ప్రభు మనల్ని విడిపించాడు. కాబట్టి మనం దేహంతో ప్రభుని మహింపరచాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు అదే అంటారు 6వ అధ్యాయంలో. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మన దేహాలతో మనం ప్రభుని కనపరచాలి. కాబట్టి మనం అందరం పాపానికి అమ్మబడ్డాం. అయితే ఇక్కడ పస్కా ఆచరించే వాళ్ళు వెండితో కొనబడిన దాసుడైతే పస్కాను భుజించవచ్చు, సున్నతి పొందాలి వాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు పాపంకి అమ్మబడ్డాం ఆదాము చేత. అయితే ప్రభు మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, మనల్ని తన బిడలుగా, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇంకా వాళ్ళు సున్నతి పొందాలంట. వాళ్ళు వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందితే తినచ్చు. అయితే ఈనాడు మనం పొందాల్సింది పాత నిబంధన సున్నతి కాదు, కానీ క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి సున్నతిని మనం అనుసరించాలి. అలా అనుసరిస్తూ మనం ప్రభువుని సేవించాలి. సున్నతి అంటే ఇక్కడ గలతీ పత్రికలో, కొరింథీ పత్రికలో దాని గురించి మనం రాయబడుతుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుతాం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించడమే ముఖ్యం, కానీ సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకపోవడంలో ఏమీ లేదని పౌలు గారు తేల్చేశారు. కాబట్టి గమనించండి, ఈనాడు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలనే అనుసరించడం ముఖ్యం. దేవుని ఆజ్ఞలు అనుసరించడం ముఖ్యం, కానీ సున్నతి పొందడంలో ఏమీ లేదు, పొందకపోవడంలో ఏమీ లేదు అంటున్నాడు. ఏంటి దేవుని ఆజ్ఞ? ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను
అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపొస్తలుల కార్యములు 17:30. అది పూర్వం అజ్ఞాన కాలం, అది చూసి చూడనట్టు ప్రభు వదిలేశాడు. కానీ ఇప్పుడు ఇది విజ్ఞాన కాలం. మనిషికి సమస్తము తెలుసు. సమస్తాన్ని పరిశీలించి తెలుసుకుంటున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందాలి. అది దేవుని ఆజ్ఞ. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ పొందాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని మనం నమ్మాలి. దేవుని ఆజ్ఞ ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్మాలి. ఇదే గొప్ప ఆజ్ఞ. కాబట్టి సున్నతి పొందడం అంటే శరీర సంబంధమైనది కాదు. ఇప్పుడు ఆత్మీయంగా క్రొత్త నిబంధన సున్నతి ఏంటంటే యేసుక్రీస్తును రక్షకుడని దేవుడని అంగీకరించడం, ఆయన నమ్ముకోవడం. ఇదే ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి. ఇంకా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మినటువంటి ప్రతి భక్తుడు 3:23 చెప్పినట్టు, యోహాను మొదటి పత్రిక 3:23 రాసినట్టు, మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించాలి అంటున్నాడు. దేవుని ప్రేమించాలి. యేసుక్రీస్తును రక్షకుడని దేవుడని నమ్మాలి, మొదటిది. రెండవది, నమ్మినటువంటి వాడు కొత్తగా జన్మించినందువల్ల తన తోటి భక్తులను కూడా ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. మామూలుగా ప్రేమించడం కాదు. పేతురు గారు అంటాడు మొదటి అధ్యాయం 22-23 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు మనం చూస్తే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక మిక్కటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, మిక్కటమైన సహోదర ప్రేమతో మనం ప్రేమించాలి. మిక్కటమైన సహోదర ప్రేమతో. ఇంకా అందరికీ సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందాలి. ప్రభువును నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బలలో ఇలాగ ఎన్నో ఉన్నాయి. రక్షించబడినటువంటి వాడు, వెండితో కొనబడినటువంటి వాడు సున్నతి పొందాలి. సున్నతి అంటే విధేయతతో కూడినటువంటి అనుదిన క్రైస్తవ జీవితం అని అర్థం. సున్నతి అంటే విధేయతతో కూడిన అనుదిన క్రైస్తవ జీవితం. ఇంకా మిగిలిన విషయాలు సున్నతిని గురించి, మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.